పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారము ప్రారంభించే ఈ సోమవారం నాడు ఈ వారమంతా దేవుడు మనలందరినీ భద్రంగా కాచి కాపాడాలని ప్రభు ప్రేమ హృదయానికి మనలను మన కుటుంబాలను అర్పించి సమస్త మానవాలను దేవుని యొక్క కారుణ్య నీడలో భద్రంగా ప్రభు దాచుకోవాలని ప్రార్థిస్తాం. ప్రతిరోజు మనం గుర్తించవలసిన ఒక విషయం, మనము ప్రతిరోజు ఏదో ఒక పాపములో పొరపాట్లలో పడిపోతున్నాం. రాత్రి నిద్రపోయి లేవగానే మనలో ఎవ్వరూ కూడా పాపము లేకుండా ఉన్నందువలన మన జీవితంలో ఎవరు బ్రతకకూడదు. అది ధర్మశాస్త్రం. అంటే పాపమునకు వేతనం మరణం. కానీ ప్రతిరోజు దేవుడు మనలందరినీ లేపి నూతనంగా తన కృపను దయచేస్తున్నాడని ఈరోజు ప్రతి పల్లవిలో ఎన్నెన్నో పాపాలు చేసి ఎన్నెన్నో లోపాలలో ఉన్నటువంటి మమ్మలను నీ ప్రేమ మాత్రం వదలలేదు ప్రభా, నీ కృప మాత్రం మమ్మల్ని విడవలేదు ప్రభా అని ప్రతి గుర్తులో పాపములో పడిపోయిన వాళ్ళకు దేవుడు ఏ విధంగా జాలి కృప ప్రేమను చూపించాడో ఆ సత్యములను గ్రహించి ఇంత గొప్ప దేవునికి ప్రేమకు కరుణకు స్తోత్రం చెల్లిస్తూ మనము జీవించాలని ఈరోజు మనము ప్రతి గుర్తులో పాడి స్తుతించి ఆరాధించబోతున్నాం. ఇటువంటి గొప్ప కరుణను కృపను ప్రేమను ప్రజలందరూ అనుభవించాలని మనలో కొంతమంది బిడ్డలు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి ప్రేమ కానుకలిచ్చి ముందుకు వచ్చారు. వారందరినీ తలంచి ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. అలాగే బి అంకితకి ఎస్ఎస్సి ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చినందుకు, స్కూల్లో సెకండ్ ర్యాంక్ వచ్చినందుకు కృతజ్ఞతగా బి అశ్విత నీట్ ఎగ్జామ్స్ రాసి ఉండగా మంచి రిజల్ట్ వచ్చినట్లుగా, ఫ్రీ సీట్ వచ్చినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. లోన్ కట్టడానికి ప్రభు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ఆల్బర్ట్ యాంథనీ సోనూన్ ఆటో బిజినెస్ మంచిగా నడిచినట్లుగా, లిడియా ఎలిజబెత్ ఈ సంవత్సరం 10th క్లాస్ చదువుతుండగా ఆమె మంచి ఆరోగ్యం జ్ఞానం కొరకు చదువులలో శ్రద్ధ వహించినట్లుగా, ఆన్లైన్ బిజినెస్లో కోల్పోయిన డబ్బులు త్వరగా రిలీజ్ అవునట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు మిసెస్ మోనికా సతీష్. హీమా రూపిణిని కుటుంబమును ఇన్ని దినములు ప్రభు కాచి కాపాడి సంరక్షించినందుకు కృతజ్ఞతగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం ఇక మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఉడుమల సుశీల్ సంజన నీట్ ఎగ్జామ్ మంచి స్కోర్ సాధించినట్లుగా, మెడికల్ ఫ్రీ సీట్ వచ్చినట్లుగా ఉడుమల సహజ ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అమెరికాలో ఉన్న బి శ్రీకాంత్ రజితల వివాహం ఘనంగా జరిగినందుకు కృతజ్ఞతగా ఆ దంపతులను దేవుడు మెండుగా దీవించినట్టుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నవారు జి జయరాజు రెడ్డి ఫాతిమా. రవికుమార్ ఆర్థిక సమస్యల నుండి విడుదల మంచి ఉద్యోగం కొరకు, లక్ష్మీ రాజ్యంకి హార్ట్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థ కొరకు, సాయిబాబుకి కంటి చూపు స్పష్టంగా కనబడినట్లుగా, కోమలి సంతానవరం కొరకు, భారతికి మైగ్రేన్ ప్రాబ్లం నుండి స్వస్థత కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు, ఆధ్యాత్మికంగా వారు ఇంకా దేవునిలో నడిపింపబడినట్టుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. తిరుమల రెడ్డి సౌమ్య తలంపులు నెరవేరినట్టుగా, తిరుమల రెడ్డి జోజిరెడ్డి ఆత్మశాంతి కొరకు, అలాగే కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మల శాంతి కొరకు తలంచిన తలంపులు నెరవేరినట్టుగా, బిడ్డల మంచి గానం ఆరోగ్యం భవిష్యత్తు కొరకు మరియు దేవునికి కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మరేష్కి జాబ్ ప్లేస్మెంట్ హైదరాబాద్లోనే వచ్చినట్లుగా కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనలు కాపుదల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆరసద అనుష మంచి ఆరోగ్యం, కుటుంబ అప్పు సమస్య నుండి విడుదల, సునీత సురేష్ మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు జీవితంలో మంచిగా స్థిరపడినట్టుగా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నారు. గాదే లూసిరాణి తుమ్మా రోజ్ మేరీల అమెరికా ప్రయాణంలో ప్రభుతోడుగా ఉండనట్లుగా, సురక్షితంగా గమ్యస్థానం చేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆదూరి ప్రదీప్ రెడ్డి జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా వారు తలంచిన తలము నెరవేరినట్టుగా, ఆదూరి రితిక జన్మదినోత్సవ సందర్భంగా మంచి జ్ఞాపక శక్తి జ్ఞానం కొరకు, ఆమె జీవితంలో అద్భుత కార్యాలు జరిగినట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆదూరి రితిక, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరందరితో పాటు మన ఉద్దేశంను కూడా ప్రభువునకు అర్పించి ఈ కారుణ్య జపమాలలో పాపులైన మన మీద కరుణ చూపించే దేవుని ఆరాధించి ప్రార్థిస్తాం.
మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల నుండి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు ముందే చెప్పినట్లు మనం ఎన్నెన్నో పాపములు చేసినా, దేవునికి ద్రోహంగా ఎన్నెన్నో మనము పాపములో పడిపోయినా ఆయన ప్రేమ మాత్రం మనలను వదలలేదని, ఆయన కృప మనము ఏనాడు విడువలేదని ఈరోజు దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఈ విషయాన్ని విలాప గీతాలు 3:22లో మనము చాలాసార్లు చదువుతున్నాం. ప్రతిరోజు గుర్తించి దేవునికి మనం రుణపడి, నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు, మన్నిస్తున్నావు, కరుణిస్తున్నావు, నా మీద ఆశ పెట్టుకున్నావు, కళలు కంటున్నావు అని చెప్పి పల్లవిలో మనం పాడుతున్నాం. మొదటి గుర్తులో పేతురు బొంకిన, యూదా ఇస్కారియోతు అప్పగించిన జాలితో ప్రభు వాళ్ళ వైపు చూశాడు. రొట్టెను త్రుంచినట్టు తన్ను తాను త్రుంచి రక్తాన్ని చింది ప్రాణమిచ్చి చివరి వరకు వాళ్ళని ప్రేమించి వారిని మంచి మనసులుగా మార్చడానికి ప్రయత్నం చేశాడు. 1 కొరింథీ 11:24-25లో, లూకా 22:19-20లో ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. బొంకిన, అప్పగించిన, జాలితో చూచే దేవుడు, రొట్టెను త్రుంచినట్టు తన్ను తాను త్రుంచి ప్రేమను పంచే దేవుడని, రక్తాన్ని చిందే దేవుడని, యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా అని ఈ గుర్తులో మనం పాడబోతున్నాం. ఇదిగో, ఎన్నెన్నో పాపములు చేసినా, ఎన్నెన్నో లోపాలున్నా నీ ప్రేమ మాత్రం నన్ను వదలలేదు ప్రభా, నీ కృప మాత్రం నన్ను విడువలేదు ప్రభా అని ఆ ప్రేమకు రుణపడి పాట పాడదాం. ఈ మొదటి గుర్తులో
ఆ ప్రేమ, ఆ కరుణను అనుభవించడానికి ప్రార్థిస్తాం. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న ప్రేమ మాత్రం బదలలేదయ్యా, నీ కృప మాత్రం విడువలేదయ్యా. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా? యేసయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా? పేతురు బొంకిన, యూదా నిన్ను అప్పగించిన, జాలితో చూచితివయ్యా. పేతురు పొంగిన, యూదా నిన్ను అప్పగించిన, జాలితో చూచితివయ్యా. నిన్ను రొట్టె వలె త్రుంచితివయ్యా, నీ రక్తాన్ని చిందితివయ్యా. నిన్ను రొట్టె వలె త్రుంచితివయ్యా, నీ రక్తాన్ని చిందితివయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న ప్రేమ మాత్రం బదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా? యేసయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా? నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ గుర్తులో యోహాను శుభవార్త 8వ అధ్యాయం 5, 10, 11. ఇక్కడ పాపముతో పడిపోయిన ఒక స్త్రీని రాళ్లతో కొట్టి చంపవలసిన స్త్రీ, ఆమెకి యేసు ప్రభు జాలి చూపించాడు. ఆమెను చూచి అందరూ విభచారి, పనికిరాని వ్యక్తి, శాపగ్రస్తురాలు అని రకరకాల పేరు పెట్టి పిలిస్తే యేసయ్య మాత్రం అమ్మా అని పిలిచి ఒక మాట చెప్పాడు. ఎవరు నిన్ను శిక్ష విధించలేదా? లేదు ప్రభువా అని చెప్పినప్పుడు, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధింపను, సమాధానముతో వెళ్ళు అని చెప్పి పంపించాడు. ఒకే ఒక మాట, జాలి చూపు. అందరూ పలికిన మాట ఒకటి, ఈయన పలికినది అమ్మ. అందరూ రాళ్లతో కొట్టి చంపాలని ఎదురు చూస్తే ఈయన తన ప్రేమతో ఆమె జీవితాన్ని మార్చేశాడు. దీనిని మనం రెండవ గుర్తులో పాటగా పాడి ప్రభు యొక్క కరుణను, ప్రేమను, అది ఏనాడు మన జీవితంలో వదలని ప్రేమ, మనలను విడువని ప్రేమ అని ఈ పాటలో పాడి దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మనలను కూడా దేవుడు శిక్షించకుండా మన్నించి, ప్రేమించి, మార్చే దేవుడుగా ఉన్నందులకై స్తోత్రమని చప్పట్లు కొడుతూ ఈ రెండో గుర్తులో ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా, యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా. పాపముల్లో పడిపోయిన, రాళ్లతోటి చంపవలసిన స్త్రీకి జాలి చూపితివయ్యా. పాపంలో పడిపోయిన, రాళ్లతో కొట్టి చంపవలసిన స్త్రీకి జాలి చూపితివయ్యా. అమ్మాని పిలిచితివయ్యా, శిక్ష విధింపని పలికితివయ్యా. అమ్మాని పిలిచితివయ్యా, శిక్ష విధింపనని పలికితివయ్యా. కలిసి పాడదాం అందరు కలిసి. అమ్మాని పిలిచితివయ్యా, శిక్ష విధింపనని పలికితివయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. ఎన్నెన్నో పాపాలు చేసిన,
ఎన్నెన్నో లోపాలునని ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా, యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా. మనకు శిక్ష లేదు. మన దేవుడు మనల్ని ప్రేమించి క్షమించి కరుణించి దీవించే దేవుడు. ఈ విషయాన్ని గ్రహిస్తూ మన పాపములను ఒప్పుకొని ప్రభు కరుణ కోసం రెండో గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడో గుర్తులో రోమియోలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 20వ వచనం. పౌలు గారు దేవుని ప్రేమను కరుణను దయను ఏరాళముగా అనుభవించిన వ్యక్తి రోమియోలకు రాసిన లేఖలో యేసు ప్రభు గురించి ఇలా రాస్తున్నాడు. పాపము ఎచ్చట పెరుగునో దైవ కృప దానికంటే అధికమగును. ఆమేన్. నీ కరుణ సమసిపోలేదు ప్రభా, అవును యేసు. నీ ప్రేమకు కొరతయే లేదు ప్రభా. ఆమేన్. అందుకే ఎన్ని పాపములు చేసినా ఇంకా ఈ లోకం నశించిపోలేదు. పాపమునకు వేతనం మరణమని ధర్మశాస్త్రం చెప్పిన పాపము కంటే నీ కృప అధికమగునని నీ వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. తండ్రి, ఈ పాపము ఒకవైపు పెరుగుతుంటే నీ కృప నీ కరుణ దానికంటే అధికముగా పెరగడం వలన ఈ మహమ్మారిలో మేము ఇంకా బ్రతికి ఉన్నాం. మమ్మలను నీవు ప్రతి నిమిషం ప్రేమిస్తూ నడిపిస్తూ ఉన్నావు అవును యేసు. ప్రభువా. దీనినే ఈ పాటలో పాడి నీ ప్రేమను నీ కరుణను కొనియాడే ఆరాధన ఈరోజు జరుగుతుంది. ప్రభువా, పగలంతా మా జీవితంలో చేసే పొరపాట్లు, రాత్రి అంతా మా జీవితంలో చేసే పొరపాట్లు అన్నీ లెక్క పెట్టకుండా నీ ఉదయకాల సమయంలో లేపి నూతన కృపను మాకు ఇస్తున్నావు. దీనినే పాటగా మార్చి పాపం ఎక్కడ పెరుగుతుందో దైవ కృప దానికంటే అధికముగునని మేము పాడబోతున్నాం. తండ్రి, దీవించు ఈ పాపాత్ములను నీ కరుణతో. ఎన్నెన్నో పాపాలు చేసిన ఎన్నెన్నో లోపాలు నీ ప్రేమ మాత్రం వదలలేదయ్యా, నీ కృప మాత్రం విడువలేదే. ఎన్నెన్నో పాపాలు చేసిన ఎన్నెన్నో లోపాలు నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ
కృప మాత్రం విడువలేదే. యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా. యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా. పచ్చజట పెరుగునో దైవ కృప దానికంటే అధికమగుండని పలికితివి. పాపమిచ్చి పెరుగును దైవ కృప దానికంటే అధికమగున పలికితివే. నీ కరుణ సమసిపోలేదయ్యా, నీ ప్రేమకు కొరత లేదయ్యా. నీ కరుణ సమసిపోలేదయ్యా, నీ ప్రేమకు కొరత లేదయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఎన్నెన్నో పాపాలు చేసిన ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం బదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. ఎన్నెన్నో పాపాలు చేసిన ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా. యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా. చేతులకి మూడవ గుర్తులో ప్రభువా నీ కరుణ నీ ప్రేమ దయచేసి క్షమించి దానికంటే ఎక్కువగా మా పాపాల కంటే ఎక్కువగా నీ కరుణ మాకు అధిక మగునుగాక అని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిద మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా నేను నీ జీవింప నిజ బిడ్డగా నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును డిఎంఐ 24/7 గ్రూపును మా ప్రయాణములలోను మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. ప్రే ఫర్ us. ఈ 4వ గుర్తులో రోమియోలకు రాసిన లేఖ 7వ అధ్యాయం 19వ వచనములో పౌలు ఇలా ఏడ్చాడు. ఏమి చేయగోరుతున్నానో చేయలేకపోతున్నాను, ఏమి నేను చేయకూడదని ద్వేషిస్తున్నానో దానినే చేస్తున్నాను. ఇది పౌలు గారు మొర, ప్రసవ వేదనని రోమియోలకు రాసిన లేఖ 8:22లో కూడా చెప్తాడు. ప్రభు చెప్పాడు, నా కృప నీకు చాలును. Praise the Lord. ఆ కృపతో పాపిని దేవుడు పునీతుడుగా మార్చివేశాడు. మన జీవితంలో కూడా మనం నిజంగా హృదయం అంతరంగంలో దేవుణ్ణి వెంబడించాలని, దేవుని దుఃఖ పెట్టకూడదని, ఎవరిని దుఃఖ పెట్టకూడదని మనం ఆశిస్తాం. కానీ మనిషిలో ఉన్న బలహీనత, మనిషిలో కలుగుతున్న పోరాటం, శారీరక సంబంధమైన పోరాటం, పాపముతో పోరాటం, సైతానుడు మధ్యలో తీసుకువచ్చే శోధనలు, ఇవన్నిటిలో మనం నశించిపోయి చేయకూడని దాన్ని చేసి పోరాడి మొరబెట్టి ఏడ్చే పరిస్థితులు ప్రతి మనిషి జీవితంలో వస్తాయి. అవన్నిటి మధ్యలో దేవుడు కృపనిచ్చి మనందరినీ పాపము నుండి వైదొలగి పునీతులుగా జీవించే అభిషేకమును దయచేస్తాడు. దీనినే మనం పాటగా పాడబోతున్నాం. ఈ యొక్క గుర్తులో ఎన్నెన్నో పాపములు చేసినా, ఎన్నెన్నో లోపాలు చేసినా నీ ప్రేమ మాత్రం మమ్మల్ని వదలలేదు ప్రభా, నీ కృప మాత్రం మమ్ము విడవలేదు ప్రభా. ఆ కృపతో పాపి సౌలు పౌలుగా మారినట్టు మమ్ము దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా, యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా.
చేయకోరు దానిని చేయలేక ద్వేషించు దానిని చేస్తున్న పౌలు నీకు మొరబెట్టాడే. చేయగోరు దానిని చేయలేక ద్వేషించే దానిని చేస్తున్న పౌలు నీకు మొరపెట్టాడే. నా కృప నీకు చాలునన్నావే, పాపిని పునీతునిగా మార్చితివయ్యా. నా కృప నీకు చాలునన్నావే, పాపిని పునీతులుగా మార్చితివయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం బదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంతగయ్యా. యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంతదయ్యా. చేతులెత్తి ఏమి చేయాలని ఆశిస్తున్నామో చేయలేకపోతున్న పరిస్థితిని, చేయకూడదాన్ని చేసి ప్రభుని దుఃఖపెట్టే సమయాన్ని గుర్తించి, దేవా నీ కృప మాత్రం నాకు ఇస్తే నేను కూడా పౌలులాగా పునీతంగా జీవిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను, నాకు కృప కావాలని చేతులెత్తి ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తు మత్తయి సువార్త 9వ అధ్యాయం 5 నుంచి 6వ వచనం. పాప కారణం వలన పాపము అడ్డుగోడగా ఉన్నందువలన ఇద్దరు వ్యక్తులు బైబిల్ గ్రంథంలో నడవలేకపోయారు. మన జీవితంలో కూడా మన జీవితంలో దేవుని బాటలో నడవలేక, మన జీవితంలో ఇప్పుడు ఉన్న స్థాయి నుండి పైకి రాలేక, ఉన్నతమైన స్థాయిలో ఉండలేక, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా కృంగిపోతున్నాం, మానసికంగా కృంగిపోతున్నాం, ఆరోగ్య విషయంలో కృంగిపోతున్నాం, మన ప్రార్థన ఫలించడం లేదు. ఈరోజు
పాప కారణముగా నడవలేకపోయినటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకరు మత్తయి 9వ అధ్యాయంలో, ఇంకొకరు యోహాను 5వ అధ్యాయంలో. ఈ వ్యక్తి పక్షవాత రోగిగా మారిపోయాడు. పైనుండి కప్పును తీసి యేసు ప్రభు దగ్గర దించినప్పుడు, పాపము క్షమింపబడినవి, పడకను ఎత్తుకొని నడువు అని ప్రభు చెప్పాడంట, నడిచాడంట. అలాగే అక్కడ కూడా ఆ మనిషితో ప్రభు చెప్పాడు, లెమ్ము, నీ పడకను ఎత్తుకొని వెళ్ళు అని ప్రభు చెప్పాడు. మనము కూడా ఈరోజు ఈ గుర్తును చెప్తున్నప్పుడు పాపము నుండి లేవాలి, ఆమేన్, శాపము నుండి లేవాలి. ఆమేన్. ఎన్ని లోపాలు ఉన్నా, ఎన్ని పాపాలు ఉన్నా మనల్ని లేపే దేవుడు ఒకడు ఉన్నాడు. స్తోత్రం. యెషయా 60వ అధ్యాయం 1వ వచనం, లెమ్ము, ప్రకాశించుము, నీపై వెలుగు ప్రాప్తించినది. స్తోత్రం. ధరణిని చీకటి ఆవరించినను నీపై వెలుగు ప్రాప్తించినది. నీ వెలుగును చూచి ప్రపంచమే నీ దగ్గరికి రాబోతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవా, పాప కారణముగా నడవలేకపోయిన వారిని జాలితో చూచి వారి పాపములను క్షమించి వారి జీవితంలో పడకను ఎత్తుకొని నడువమన్నావే. ఆనెస్. మా జీవితంలో కూడా మమ్మల్ని లేపమని ఈ గుర్తులో ఈ పాట పాడి ఈ వరము కోసం ప్రార్థిస్తాం. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా, యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా? యేసయ్యా, యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా? పాప కారణముగా నడవలేకపోయిన వారిని జాలితో చూచితివయ్యా. పాప కారణముగా నడవలేకపోయిన వారిని జాలితో చూచితివయ్యా. పాపములను క్షమించితివయ్యా, పడక నెత్తుకొని నడువమన్నావే. పాపములను క్షమించితివయ్యా, నడకనెత్తుకొని నడవమన్నావే. యేసయ్యా, 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 యేసయ్యా. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం వదలలేదే. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా, 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 ఎందుకయ్యా ఇంత దయా? యేసయ్యా, యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా? సిలువ నుండి జాలితో చూస్తున్నాడు,
ప్రేమతో నన్ను పిలుస్తున్నాడు, సిలువ నుండి జాలితో చూస్తున్నాడు. ప్రేమతో నన్ను పిలుస్తున్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు. నిన్ను జాలితో చూస్తున్నాడు, నిన్ను జాలితో చూస్తున్నాడు. తన చేయి చాచుచున్నాడు, తన చేయి చాచుచున్నాడు. నిన్ను ప్రేమతో తాకుతున్నాడు, నిన్ను ప్రేమతో తాకుచున్నాడు. హల్లెలూయా, విజయం మనదే. హల్లెలూయా, ఓటమి లేదు. హల్లెలూయా, విజయం మనదే. చేతులెత్తి చివరి కొడుకుల ప్రభువును అర్పిస్తూ ఓటమి లేదు. యేసయ్యా, యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా? యేసయ్యా, యేసయ్యా, ఇంత దయ. నీ ప్రేమ గతించిపోలేదు, నీ కరుణ సమసిపోలేదు. ఇంత దయ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం అందరం కలిసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. శమబబబ, హల్లెలూయా. స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, కన్నీళ్లు తుడవబడునుగాక, ఆనందం కలుగునుగాక, అంధకార శక్తులు బంధింపబడునుగాక, జాలితో ప్రభు చూచునుగాక, ప్రభు తాకునుగాక, విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, మగం మారి తొలగిపోవునుగాక, ఇంటింటికి సువార్త వచ్చునుగాక. శబబబబ, హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. Thank you, Lord. చివరి గుర్తును ఇప్పుడు మనం పలికి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా,
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. అనిల్, అమల్, అములు, రాజశేఖర్, దేవుని ప్రేమ మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యల కంటే గొప్పది. గొప్ప కార్యములు ఈ మాట ద్వారా ఈ ముగ్గురు జీవితంలో మాత్రమే కాకుండా, నన్ను పేరు పెట్టి పిలువకపోయినా దేవునికి నా పేరు తెలుసు, ఊరు తెలుసు, బాధ తెలుసు, కన్నీళ్లు తెలుసు, అవమానం తెలుసు, కృంగిపోతున్న స్థితి తెలుసని పోరాడుతున్న మీరు చేతులెత్తగా మీ చేతుల మీద ఒక అభిషేకం దిగివచ్చునుగా. అంధకార శక్తులు ఇన్నాళ్ళు మిమ్మల్ని కన్నీటితో, దుఃఖముతో, బాధలతో కృంగిపోయినట్టు చేసి ఉంటే పడక్కని ఎత్తుకొని నడువమని పలికినటువంటి ఆ మాటను గుర్తించిన మీ జీవితంలో మీ ఏ ఇబ్బందులలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ పేదరికంలో ఉన్నారో, ఏ బంధకాలలో ఉన్నారో, ఏ పాపంలో చిక్కుకొని ఉన్నారో, ఏ వలలో చిక్కుకొని ఉన్నారో, ఆ వల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించునుగా. నీ కన్నీటి దుఃఖ కాలము తొలగిపోవునుగా. ఆనందకరమైన దినములు ప్రారంభమవునుగా. యేసు క్రీస్తు నామం మీ ఇంటిలో స్తుతింపబడునుగా. మీ ఇంటి చుట్టూ దేవుని దూతలు తిరుగాడుతూ మీ ఇంటి చుట్టూ ఎప్పుడు కాపుదలలో ఉంచుదురుగా. దేవుని నామములో ఉన్న శక్తి మిమ్మల్ని లేపునుగాక. ఏదైనా పాప లోపములు మీలో ఉన్నా సరే, దానికంటే దేవుని ప్రేమ, కరుణ అధికమగునని పలికిన ప్రభువాక్కు మీ ఇంటిలో అధికమైన ప్రేమ, అధికమైన కృప దేవుడు ఈ రోజు నుండి మీకు దయచేయునుగాక. పాపి అయినటువంటి సౌలును పౌలుగా మార్చి తన జీవితంలో పాపిని పునీతుడుగా మార్చిన ఆ కృప, చాలినంత కృప మీ అందరి జీవితంలో వచ్చునుగాక. శిరస్సు నుండి అరికాల వరకు మీలో ఉన్న ప్రతి వ్యాధిని దేవునికి అర్పించుకోండి. భయంకరమైన తలనొప్పితో బాధపడుతున్నటువంటి 13 మందిని దేవుడు విడుదల చేస్తున్నాడు. శరీరంలో ఉన్న శక్తి అంతా కోల్పోతున్నావు. బాగానే తింటున్నావు కానీ శక్తి లేదు. ఎందుకు? ఆహారం నీకు సప్లై చేయలేకపోతుంది నీకు కావలసిన బలమును. దేవుడు నన్ను బలపరచి నడిపించబోతున్నాడు, దీవించబోతున్నాడు. కాళ్ళు చేతులను బంధించిన దుష్ట శక్తులారా, పడక గదిలో పరుండి ఉన్నటువంటి పక్షవాద రోగులు ఈ రోజు లేచి నడుతురుగా. కాళ్ళకు శక్తి వచ్చునుగా. చచ్చి పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఎండిన ఎముకలకు జీవం వచ్చునుగా. అలా చేతులలో బలహీనత ఉన్న 16 మందిని దేవుడు ఈ రోజు విడుదల చేస్తూ ఉన్నాడు. 2 వ్యక్తులు పడకలోనే ఉన్నారు, కొన్ని సంవత్సరాలుగా బెడ్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఇంటిలో ఉన్న వ్యక్తి చిన్నగా వెళ్ళి లేమ్మా అని చెప్పి మీరు చేయుతును అందించండి, దేవుడు మీ చేతులతో కలిపి ఆ వ్యక్తిని లేపుతాడు. 2 వ్యక్తులను పడక గది నుండి, పరుండి ఉన్న స్థితి నుండి దేవుడు లేపుతున్నాడు. దురద, అలర్జీ, స్కిన్ అలర్జీ విడుదలను పొందుతున్నది ఒక స్త్రీ. రక్తమంతా చెడిపోయి చాలాసార్లు వైరస్ గురి అవుతున్నారు. రకరకాల వైరస్, బ్యాక్టీరియా, రోగబద్ధ బాధలు. ఆ బంధకం నుండి దేవుడు ఈరోజు లే అని నిన్ను ఆజ్ఞాపించి నీ శరీరాన్ని లేపి నూతన బలమునిచ్చి ఆరోగ్యం ఇచ్చి నన్ను నడిపించబోతున్నాడు. రేవతి, రాధిక, సుసన్న, బబ్లు, మీ అందరినీ ప్రభు పేరు పెట్టి పిలిచి దీవిస్తున్నాడు. ఎద్దులు, 2 ఎద్దులు, జత ఎద్దులతో రైతు ఒకరు పోరాడుతున్నావు. ఫలితం లేదని నడుస్తున్నా, కష్టపడుతున్నా, చెమట రక్తముగా మారిపోయి వరకు పోరాడుతున్నావు. ఈ రోజు నుండి ఆ బంధకం తొలగిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్ని పాపములు చేసినా, లోపములు చేసినా దేవుడు ఉదయం మనల్ని లేపి ఈ మధ్యాహ్న సమయంలో మనందరిని దీవించాడు. ఆ దేవునికి రుణపడి జీవించుతాం. రేపటి దిన మరొకసారి గరుడ పక్షి వలె
దేవుడు మనల్ని మోయబోతున్నాడని, Amen. ఆయన ఏనాడు మనల్ని చేయి విడిచిపెట్టాడని Stotram. ఆ విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. Yes. సిద్ధపడి ఉండండి. అప్పుడు వరకు ప్రభు రెక్కల క్రింద ప్రభు భద్రంగా మిమ్మల్ని కాపాడునుగాక. Amen. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ, ఎన్ని పాపాలు లోపాలు మీలో ఉన్నా, మీ కుటుంబంలో ఉన్నా, అవన్నీ ఈరోజు యేసు రక్తం ద్వారా కడుగబడి మిమ్మల్ని నీతిమంతులుగా మార్చి మీ ప్రార్థన ఫలించే విధంగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. God bless you.